Woe to those who make unjust laws, to those who issue oppressive decrees, to deprive the poor of their rights and withhold justice from the oppressed of my people. 1950 presidential order was an unjust order. మన దేశంలో కొంతమంది తలలో నుంచి పుట్టారు. వారికి తల ఉంది, తలలో బ్రెయిన్ ఉంది. అందుకే వారు మిగిలిన సమాజాన్ని తమ గుప్పెట్లో పెట్టుకొని వారిపై అజమాయిషీ చెలాయిస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా వారిదే అజమాయిషీ. మరి మిగిలిన వారు ఎలా లోబడి ఉంటున్నారు అంటే, వీరికి తలలో బ్రెయిన్ ఉంటే ఆ మిగిలిన వారికి తల ఉన్నా ఆ తలలోపట ఏమి ఉందో నాకైతే అనుమానమే. డైరెక్ట్గా ఏదన్నా అంటే మాత్రం మన మీద కూడా అట్రాసిటీ కేసు పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే వారి కోసమే పోరాడే కంచె ఐలయ్యపై కూడా బీజేపీ దళితుల చేత అట్రాసిటీ కేసు పెట్టించారు. అప్పుడే అనిపించింది నాకు, వీరికి ఖచ్చితంగా తల ఉన్నప్పటికీ మనుధర్మశాస్త్రంలో చెప్పబడినట్టే వారి జన్మ ఉండవచ్చు అని సందేహం కలిగింది. ఇక ఈ హోదా, ఎస్సీ అనేది హోదా 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 అంటున్నారు. అదేమైనా ఐఏఎస్ ఐపీఎస్ హోదానా? ఇది కేవలం ఓ సౌకర్యం మాత్రమే. మొదటగా కేవలం హైందవులకు మాత్రమే ఈ సౌకర్యాన్ని కల్పించారు. ఆ తదుపరి సిక్కులకు, బౌద్ధులకు కూడా కల్పించారు. ఇక మిగిలిన వారికి కల్పించడానికి వారిలోనే ఐక్యత లేదు. ఉదాహరణగా క్రైస్తవులనే తీసుకోండి. ఒక ఇష్యూపై అభిప్రాయం చెప్పమంటే ఖచ్చితంగా 2 ఒపీనియన్స్ వస్తాయి, 2 అభిప్రాయాలు వస్తాయి. సో వారిలోనే ఏకాభిప్రాయం లేదు కాబట్టి వారికి ఈ యొక్క సౌకర్యం కల్పించే అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదు. అందుకేగా చెప్పబడ్డది, సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరము అని. అంటే ఐక్యత ఉండదు అని చెప్పకనే చెప్తున్నారుగా. అందుకే ఐక్యంగా ఉండండి అయ్యా అని వేల సంవత్సరాలుగా వాళ్ళకి చెప్పబడుతూ ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ కూడా మీరు ఏదైనా ఒక ఇష్యూపై అభిప్రాయాన్ని అడిగితే ఖచ్చితంగా 2 ఒపీనియన్లు బయటకు వస్తాయి. ఏకాభిప్రాయం రోగ్యం. సో ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవు. ఇక హైందవులుగా ఉన్న ఇదే సామాజిక వర్గం వారు మైకుల ముందుకు వచ్చి ఏమీ మావి దొబ్బి తింటారా అంటూ ఓండ్ర పెడతారు. వీరంతా ఒకే సామాజిక వర్గం అని సోయి కూడా ఉండదు. మావి మీరు దొబ్బి తింటారా అంటూ ఎగిరెగిరి పడతారు. సో ఆ విధంగా అన్నమాట. వీరికి తల ఉన్నప్పటికీ కూడా ఆ తల లోపట ఏమి ఉన్నదో లేదో వారికే తెలియాలి. భారతదేశంలో ఈ సామాజిక వర్గాన్ని వేల సంవత్సరాలుగా అణచివేస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా అదే సంఖ్యలలో బంధించి ఉంచారు. మిగిలిన వారికి మత స్వాతంత్ర్యపు హక్కు ఉన్నా వీరికి మాత్రం 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం మత స్వాతంత్ర్యపు హక్కు లేకుండా చేశారు.